శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీవిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షం అష్టమి, జూలై 2 ఉదయం 11:58 నుండి మరుసటి రోజు 2:07 వరకు. శుక్లపక్షం నవమి జూలై 3 మధ్యాహ్నం 2:07 నుండి మరుసటి రోజు 4:32 వరకు. నక్షత్రం హస్త జూలై 2 ఉదయం 11:07 నుండి మరుసటి రోజు 1:50 వరకు. చిత్త జూలై 3 మధ్యాహ్నం 1:50 నుండి మరుసటి రోజు 4:50 వరకు. కరణం భవ జూలై 3 మధ్యాహ్నం 1 గంట నుండి మరుసటి రోజు 2:07 వరకు. బలవ జూలై 3 మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు 3:18 వరకు. కైలవ జూలై 4 ఉదయం 3:18 నుండి మరుసటి రోజు 4:32 వరకు. శుభకాలం అవిజిత ముహూర్తాలు ఉదయం 11:54 నుండి 12:46 వరకు. అమృతకాలం ఉదయం 7:09 నుండి 8:56 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:14 నుండి 5:02 వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 1:57 నుండి 3:37 వరకు. యమగండం ఉదయం 5:50 నుండి 7:27 వరకు. గుళిక ఉదయం 9:05 నుండి 10:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 11:02 వరకు మరియు మధ్యాహ్నం 3:22 నుండి 4:14 వరకు. వర్జ్యం రాత్రి 10:50 నుండి 12:38 వరకు. చంద్రమాసం అమంత ఆషాఢము, పూర్ణిమంత ఆషాఢము, శాక సంవత్సరం ఆషాఢము 12-19-47. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు తమ భాగస్వామి నుండి సకాలంలో మద్దతు పొందడం పట్ల సంతోషంగా ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాల నుండి భారీ లాభం పొందవచ్చు. ఉద్యోగులకు కింది అధికారుల నుండి మద్దతు లభించవచ్చు. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. గాయం వైద్య కారణంగా కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మీరు కొత్త పని లేదా ఉపాధిని ప్రారంభించాలని ఆలోచిస్తే ఖచ్చితంగా చేయాలి. ఈ సమయంలో మీకు విజయం లభిస్తుంది. వ్యాపారంలో లాభం వల్ల మీ మనస్సులో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం పఠించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు కోపాన్ని ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎలాంటి విభేదాన్ని ప్రోత్సహించవద్దు. దీర్ఘకాలిక వ్యాధి అడ్డంకికి కారణమవుతుంది. ఈరోజు వాహనాలు యంత్రాలను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న పోరాటం ఇబ్బంది పెంచుతుంది. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీరు స్నేహితులు బంధువుల నుండి సహాయం పొందుతారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి. ఈరోజు కొత్త ఆర్డర్ లేదా కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది. శత్రువులు శక్తిహీనులుగా ఉంటారు. దీంతో మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఈరోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు పెరుగుతాయి. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి, లేకుంటే మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు.
మీ వ్యాపారంలో క్షీణం ఉంటుంది. మీ పనిలో వాదనలు ఉండవచ్చు. భాగస్వాముల మధ్య విభేదాలు ఉండవచ్చు. మీరు చేసే పనుల్లో అడ్డంకులు ఎదురు కావచ్చు. కాబట్టి కొంత ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. మీ ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. మీరు జీవితంలో వివిధ రంగాల్లో తెలివితేటలు, చాతుర్యం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. ఈరోజు మీ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవడంలో విజయం సాధించవచ్చు. మీరు కొత్త ప్రణాళికలపై పని చేయవచ్చు. దీనివల్ల మీకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యనారాయణునికి నీటితో ఆర్ఘ్యం సమర్పించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయిన తర్వాత పరిస్థితిని మరుగుపడుతుంది. జీవిత భాగ్యస్వాముల మధ్య పరస్పర సామరస్యం ఉంటుంది. తొందరపాటు వల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శాంతి ఉంటుంది. మీ పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. ఈరోజు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఏదో ఒక కారణం వల్ల మనసు కలవరపడవచ్చు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈరోజు ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపార పర్యటనలు విజయవంతంగా పూర్తవుతాయి. ఈరోజు మీరు ఊహించిన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. చాలా రంగంలో అదృష్టం కలిసొస్తుంది. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. ఉద్యోగంలో అధికారం పెరగవచ్చు. జూదం, పందెం, లాటరీలు పాల్గొనవద్దు. మీరు పెట్టే పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. మీ సామాజిక రంగంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా, ప్రయాణం, సాధన చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మీ పనులో మరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక సేవ చేయాలని మీ కోరిక నెరవేరవచ్చు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. మీ ఆనందానికి మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీ పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. మీ ఇంట్లో సహకారం, ఆనందం పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎవ్వరికి అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: శ్రీ విష్ణువు జపమాల 108 సార్లు జపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాలన్నిట్లో నుంచి మంచి విజయం సాధిస్తారు. మీ సమస్యలను ఇంటికి పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ కోరికల ప్రకారం వ్యాపారం సాగుతుంది. మీ ప్రభావాన్ని పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి ఉంటుంది. మీ పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు ప్రమాదకర పనులు చేయవద్దు. మీరు ఏదైనా ఆలయానికి లేదా మతపరమైన దేశానికి వెళ్ళవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరస్పర సమస్యము పెరుగుతుంది. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనిలో సహోద్యోగులు మీ మద్దతు ఇస్తారు. వ్యాపారులు ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. గాయం ప్రమాదాలను నిర్వహించాలి. మీరు చాలా రంగంలో సానుకూల ఫలితాలను పొందుతారు. మీకు ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనంద వాతావరణం ఉంటుంది. మీ పనులు ఆలోచితాత్మకంగా చేయాలి. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీ తెలివితేటలు వీక్షణకు ఉపయోగించాలి. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్య శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారి రోజువారీ జాతకం. ధనస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. మరోవైపు ఉద్యోగులకు విభిన్న భారంగా తగ్గుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా మీతో వాదించవచ్చు. విచారకరమైన వార్తలు అందుకోవడంలో ప్రతికూలతలు పెరుగుతాయి. మీరు వ్యాపారం నుండి సంతృప్తి పొందలేరు. భాగ్యస్వాముల మధ్య విభేదాలు ఉండవచ్చు. ఏ పనిలోనూ తొందరపడకండి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తిని కలవడం మీకు సంతోషాన్నిస్తుంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సంకటహర గణేష స్తోత్రాన్ని పఠించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారు ఈరోజు చేసే ప్రయాణాల్లో శుభ ఫలితాలు పొందుతారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అడగకుండా ఎవరికి సలహా ఇవ్వకండి. పునరావృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపార పర్యటన అనుకూలంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకోవడానికి ధైర్యాన్ని కూడా గట్టుకోగలగాలి. తెలియని భయం ఆందోళన ఉంటుంది. సమాజంలో మీరు కీర్తి పెరుగుతుంది. మీకు ఆసక్తి ఉన్న పని దొరికినందుకు మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఒక ప్రణాళికపై పనిచేయడం ప్రారంభించవచ్చు. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశి ఫలాలు. రాశి వ్యక్తులు ఈరోజు పిక్నిక్ కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. మీరు రుచికరమైన ఆహారాన్ని స్వాదిస్తారు. మేధోపరమైన పని విజయవంతం అవుతుంది. మీరు జ్ఞానోదయం పొందిన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందవచ్చు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితి ఉంటుంది. మీ ప్రసంగాన్ని నిర్ణయించాలి. సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులతో ఓడిపోతారు. మీ ప్రయాణం మొత్తం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీ గణేష చాలీస పారాయణం చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈరోజు మనసులో సంతోషంగా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కోర్టు సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనంద వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు కింద స్థాయి అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండవచ్చు. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు. వీలైతే ఈరోజు మీ ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఈరోజు దుర్గాదేవి పూజించే కవచం పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి. ఇదండి ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్కారం.